హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమెరికాలో అల్లరి. ఈరోజు మనం మ్యాక్బుక్ ఎయిర్ కొనబోతున్నాం. మ్యాక్బుక్ ఎయిర్ ఎందుకు కొంటున్నాము అంటే మెయిన్లీ ఫర్ వీడియో ఎడిటింగ్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ విండోస్ ల్యాప్టాప్ ఉంది. అది లోడ్ని బేర్ చేయలేకపోతుంది, లోడ్ని తట్టుకోలేకపోతుంది అనమాట. సో మ్యాక్బుక్ ఎయిర్ కొందామని డిసైడ్ అయిపోయాను. సో యూఎస్లో మనం ఎలక్ట్రానిక్ కొనాలి అంటే మనకి 3 ప్లేసెస్ అనేవి చాలా బెస్ట్. నెంబర్ 1 వచ్చేసరికి బెస్ట్ బై, నెంబర్ 2 వచ్చేసరికి కాస్ట్కో, నెంబర్ 3 వచ్చేసరికి టార్గెట్. సో బెస్ట్ బైలో మనకి అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి. సో ఏది మానిటర్స్ కానీ, ల్యాప్టాప్స్, డిఫరెంట్ బ్రాండ్స్ కానీ, సో ఎలక్ట్రానిక్ అంటే స్పీకర్స్ కానీ ఏదైనా సరే ప్రతిదీ మనకు అందులో దొరికేస్తుంది. బట్ కాస్ట్కో అనేది హోల్సేల్. మనకి ఇంట్లో ఉన్న గ్రాసరీస్, ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ ఇవన్నీ కూడా మనకి కాస్ట్కోలో దొరుకుతాయి. అలాగే కొన్ని ల్యాప్టాప్ మోడల్స్, కొన్ని ప్రింటర్స్ ఇవన్నీ కూడా మనం కాస్ట్కోలో పర్చేస్ చేయొచ్చు. అలాగే టార్గెట్లో కూడా సేమ్, అది కూడా హోల్సేల్ షాప్ అనమాట. వీటిలో మనం చూస్ చేసుకునేది కాస్ట్కో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మేము వెళ్తున్నాము కాస్ట్కోకి. స్టార్ట్ అయ్యాం మనం మ్యాక్బుక్ ఎయిర్ కొనడానికి. కాస్ట్కోకి 10 మినిట్స్ దూరం ఉంటుందంటే, ఎక్కువ దూరం ఉండదు. 10 మినిట్స్లో మనం కాస్ట్కోకి రీచ్ అవ్వచ్చు. కాస్ట్కోలో మనకి ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో కాస్ట్కో క్యాష్ బ్యాక్ వస్తుంది, అలాగే క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. బెస్ట్ బైతో ఏంటంటే ఓన్లీ మనకి క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే బెస్ట్ బైలో ఓన్లీ 15 days రిటర్న్ పాలసీ మాత్రమే ఉంటుంది. అదే కాస్ట్కోలో అయితే కనుక మనకి 90 days రిటర్న్ పాలసీ ఉంటుంది. ప్రోడక్ట్తో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఆ ప్రోడక్ట్తో మనం సాటిస్ఫై అవ్వకపోయినా మనం ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేసేయచ్చు. ట్యాక్స్ అమౌంట్తో సహా మొత్తం అమౌంట్ రీఫండ్ అయిపోతుంది మన అకౌంట్కి. సో అందుకని మనం కాస్ట్కోనే చూస్ చేసుకున్నాం అనమాట. మనం పర్చేస్ చేయబోతున్నది మ్యాక్బుక్ ఎయిర్ M4 విత్ 16 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్ విచ్ ఈస్ SSD. 512కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే 256 GBకి 512 GBకి $200 డిఫరెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 20,000 రూపీస్ అవుతుంది అనమాట ఆ డిఫరెన్స్. సో అంత అమౌంట్ పెట్టే కన్నా మనం తక్కువ అమౌంట్లో ఎక్స్టర్నల్ స్టోరేజ్ కొనుక్కోవచ్చు అనమాట, ఏదైనా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లాంటిది అనమాట. సో అందుకని మనం 256 GB తీసుకుంటున్నాం అండ్ అది సరిపోతుంది అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాక్బుక్ ఎయిర్ ఎందుకు కొంటున్నాము అంటే మెయిన్లీ ఫర్ వీడియో ఎడిటింగ్. కొంచెం విండోస్ ల్యాప్టాప్లో ఇబ్బంది అవుతుంది వీడియోస్ ఎడిట్ చేయడానికి. అందుకని మనం మ్యాక్బుక్ ఎయిర్ కొంటున్నాము. అందులో మనకి iMovies అనే యాప్ ఉంటుంది. మనం బేసిక్ వీడియో ఎడిటింగ్ అనేది చాలా బాగా చేయొచ్చు. మన వీడియోస్ అన్ని మనం ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్బుక్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఎయిర్ డ్రాప్ అనే ఫీచర్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఈజీగా మన ఐఫోన్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా ఎయిర్ డ్రాప్ ద్వారా మన మ్యాక్బుక్లోకి ఈజీగా కాపీ చేయొచ్చు. అది ఎలాంటి ఇంటర్నెట్ని యూజ్ చేసుకోదు, ఓన్లీ బ్లూటూత్ని వాడుతుంది. బట్ అలా కాకుండా మనం విండోస్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడైనా క్లౌడ్కి కాపీ చేసి క్లౌడ్ నుంచి విండోస్కి కాపీ చేయాల్సి వస్తుంది. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా స్లోగా ఉంటుంది అండ్ మన ఇంటర్నెట్ యొక్క డేటా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వీడియో ఫుటేజ్ లేదా ఫొటోస్ అండ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఈ ఫుటేజ్ యొక్క సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎయిర్ డ్రాప్ అనేది చాలా బెస్ట్ కాపీ చేయడానికి. ఐఫోన్ నుంచి మ్యాక్బుక్కి ఈజీగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. సో అందుకని ఈ యాపిల్ ఎకో సిస్టంలో ఉంటే ఇలాంటివి హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. ఇది మెంబర్షిప్, దీన్ని స్వైప్ చేయాల్సింది. అక్కడ స్వైప్ చేయకుండా వెళ్ళడం కుదరదు. సో కాస్ట్కోలో గోల్డ్ కూడా సేల్ చేస్తున్నారు, చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సెక్షన్ అనమాట. మనకి ఓలెడ్ టీవీస్ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా, పెద్దవి 83 inches, 70 inches, 83 inches. ఇది ల్యాప్టాప్ సెక్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి విండోస్ ల్యాప్టాప్స్ అనమాట. మన మ్యాక్ సెక్షన్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇవి 13 inch మ్యాక్బుక్ ఎయిర్స్ అనమాట. ఇవి 13 inch. మనం తీసుకోబోతున్నది వచ్చేదానికి 15 inch అనమాట. ఈ రెండిట్లో ఇప్పుడు ఒక కలర్ సెలెక్ట్ చేయాలి. సో ఇది మనం పర్చేస్ చేయబోతున్న ల్యాప్టాప్.
15-inch మ్యాక్బుక్ ఎయిర్ M4 16 GB ర్యామ్ 256 GB స్టోరేజ్. ఇది తీసుకున్నాం. సో మనం చూస్ చేసుకున్నది ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆర్డర్ చేయాల్సి వస్తుంది మ్యాక్. మనం ఏం పర్చేస్ చేయాలనుకుంటున్నది సెలెక్ట్ చేస్తాం. మ్యాక్బుక్ ఎయిర్. సో ఇది ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను, బ్లూ కలర్ ట్యాప్ చేయో. అది ప్రింట్ టికెట్. సో ఇక్కడ మనం ప్రింట్ టికెట్ చేయాలి. సో అండ్ మనకి యాపిల్ కేర్ కావాలా వద్దా అని అడుగుతుంది. మనకు అవసరం లేదు, ప్రొసీడ్ వితౌట్ యాపిల్ కేర్. ఇప్పుడు మనకు ఒక టికెట్ వస్తుంది. ఈ టికెట్ తీసుకొని వెళ్ళి అక్కడ బిల్లింగ్ చేయించుకుంటాం అన్నమాట. ఫైనల్గా మన మ్యాక్బుక్ ఎయిర్ అయితే మన చేతిలో ఉంది. సో చూడండి ప్యాకింగ్ ఎలా ఉందో. దీన్ని అన్బాక్స్ చేయాలి ఇంటికి వెళ్ళి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, వీళ్ళు కూడా. సో ఇంటికి వెళ్ళి అన్బాక్స్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అలాగే ఎంత అయింది, కాస్ట్ ఎంత పడింది, ట్యాక్స్ ఎంత పడింది అనేది కూడా ఇంటికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. $1,050 యొక్క మ్యాక్బుక్కి మనకి $100 ట్యాక్స్ అనేది పడింది. అంటే దగ్గరగా 8,500 రూపీస్ జస్ట్ ట్యాక్స్ పే చేసామన్నమాట మనం. సో ఈ డీటెయిల్స్ మీరు చూడొచ్చు, మెంబర్షిప్ నెంబర్ ఇవన్నీ నేను మార్క్ చేస్తాను. సో టోటల్గా అయితే మనకి 1,150 పడింది.